వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్. ఈరోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను. రెంటల్ ప్రాపర్టీ. ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ గల G+1 పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది ఇల్లు ఎలా ఉంది ఏంటి అని మీకు పూర్తిగా చూపిస్తాను. ఈ లొకేషన్, ప్రైస్ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో చివర్లో చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ అయితే ఓనర్ ఉంటున్నాడు. ఇందులో 2 BHK ఫ్రెండ్స్. ఇది చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంటుంది. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో ఇది 10 years ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది బిల్డింగ్ కూడా చాలా స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 2 BHK ఇండిపెండెంట్ ఫ్రెండ్స్. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. విశాలమైన 2 BHK అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫాల్ సీలింగ్ లైట్స్, కింద మంచి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అన్నీ ఉన్నాయి చూడండి. పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా నీట్గా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో ఇది టోటల్గా ఇల్లు మొత్తం రెంట్కి ఇస్తే మనకి 60,000 రెంటల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఓనర్ ఉండగా మనకి 36,000 రెంటల్ వస్తుంది. కింద 1 BHK పైన పెంట్ హౌస్ ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు చూపిస్తాను, మొత్తం చూపిస్తాను ఎలా ఉంది ఏంటంటే 36,000 రెంటల్ వస్తుంది. ఓనర్ది కూడా రెంట్కి ఇస్తే మనకి ఇది 25,000 రెంటల్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ అడుగుతున్నారు. ఓనర్ అయితే ప్రజెంట్ దీంట్లో ఉంటున్నారు కాబట్టి మనకి 36,000 రెంటల్ వస్తుంది. ప్లస్ ఇది కూడా ఇస్తే మనకి 60,000 రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ ఉంది ఫ్రెండ్స్. ఇది 100 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది దీని సైజ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది 30x30 సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది కామన్ వాష్రూమ్. ఇది వెస్టర్న్ అయితే, ఇండియన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇండియన్ ఇవ్వడం జరిగింది. ఇది పూజ రూము, కిచెన్, ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది అంతా వుడ్ వర్క్ ఉంది. వుడ్ వర్క్ ఇట్లా అంతా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది చూడండి. మొత్తం గల్లీ ఉంది. మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ వస్తుంది. వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇండిపెండెంట్ హౌస్. ఇది 10 years ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. హౌస్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఓనర్. ఇది 10 years ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది G+1 పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్. మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది, చూపిస్తాను. ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది పైన వచ్చేసి మనకి పెంట్ హౌస్ ఉంది చూడండి. ఇక్కడ కూడా మనం ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి అవకాశం ఉంది. G+2 పెంట్ హౌస్ వరకు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడైతే మనకి G+1 పెంట్ హౌస్ ఉంది ఫ్రెండ్స్. ఇది పెంట్ హౌస్. ఇది 12,000 రెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది టోటల్గా మనకి 36,000 రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ అయితే ఓనర్ ఉండంగా, ఓనర్ లేకుండా అయితే మనకి 60,000 రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్. ఇది పైన వాటర్ ట్యాంక్స్ ఇట్లా ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను చూడండి. చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఫ్రెండ్స్. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీ. రెంటల్ వాల్యూ వచ్చేది చాలా మంచి రెంటల్ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. ఇది పైన వాటర్ ట్యాంక్స్ 2 ఉన్నాయి. 2 కూడా మనకి మంజీరా వాటర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మున్సిపల్ వాటర్ వస్తుంది. బోర్ ఇట్లా అన్నీ ఉన్నాయి మనకి. బోరు, సంపు అన్నీ ఉన్నాయి మనకి. చుట్టుపక్కల అన్ని G+2 ఇండిపెండెంట్ హౌసెస్ ఫ్రెండ్స్. ఇది మంచి కాస్ట్లీ కాలనీ. ఇది ఇంటికి సంబంధించి కింద అవుట్లుక్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇది పైన కదా, ఇప్పుడు కింద అవుట్లుక్ ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను చూడండి. చుట్టుపక్కల మొత్తం మనకి అపార్ట్మెంట్సే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి కూకట్పల్లిలో ఉంది ఫ్రెండ్స్. ఇది కూకట్పల్లి వసంత్ నగర్లో ఉంటుంది. ఇది ముంబై హైవేకి ఎగ్జాక్ట్గా 200 మీటర్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ అన్నది ఉంది ఫ్రెండ్స్. ఇది కూకట్పల్లి వసంత్ నగర్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి SS కాలనీ అంటారు ఈ కాలనీ. ఆ కాలనీలో ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. పర్ఫెక్ట్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా బాగుంటుంది. చుట్టుపక్కల అన్నీ కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అండ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఈ లొకాలిటీలో మనకి ఇది 100 స్క్వేర్ యార్డ్స్ గల 30x30 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది G+1 పెంట్ హౌస్ ఉంది మనకి. 60,000 రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి కదా ఫ్రెండ్స్. ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ కూకట్పల్లిలో ఉంది. చూడండి, ఇంటి ముందు ఇక్కడైతే మనం ఓపెన్ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. డెడ్ ఎండ్లో ఉంది ఫ్రెండ్స్. ఇది సిమెంట్ రోడ్ ఉంది, CC రోడ్డు.
చూడండి అన్ని హౌసెస్ కూడా ఉన్నాయి మనకి చుట్టుపక్కల అన్నీ కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ. మనకి హైవే నుంచి ఎలా రావాలి ఏంటి అనేవి మొత్తం వీడియోలో చూపించాను ఫ్రెండ్స్. ఇది చూడండి ముంబై హైవే నుంచి జస్ట్ మనకి వచ్చేసి 200 మీటర్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి కింద వచ్చేసి 1 BHK ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలక్ట్రికల్ మీటర్స్ ఉన్నాయి. మీటర్స్ ఇది ఒక 1 BHK ఫ్రెండ్స్. ఇది ఈ పక్కన కూడా 1 BHK ఉంది. గ్రౌండ్లో 1 BHK ఉంది. పైన అయితే మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు చూపించాను కదా. ఇప్పుడున్న టైంలో మనకి 60,000 రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది దీని ప్రైస్ వచ్చి 2,20,00,000 చెప్తున్నారు. స్లైడ్లీ నెగోషియబుల్. అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ అయితే మనకి 70 లక్షలు బ్యాంక్ లోన్ ఉంది. ఇది ముంబై హైవే ఫ్రెండ్స్. ఇది ముంబై హైవే. ఇది 200 ఫీట్ రోడ్ ఫ్రెండ్స్. ఇది దానికి ఎదురుగానే రెయిన్బో హాస్పిటల్ ఉంది చూడండి. రెయిన్బో హాస్పిటల్ ఈ పక్కనే బస్ స్టాప్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూకట్పల్లి వసంత్ నగర్ బస్ స్టాప్. ఇది ఇక్కడ బస్సెస్ ఇట్లా అన్నీ అవుతాయి. ఈ బస్ స్టాప్కి ఎగ్జాక్ట్గా మనకి 200 మీటర్ డిస్టెన్స్లో ఉంది. వెరీ డెవలప్డ్ లొకాలిటీ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చి మనకి 2 lakhs ఉంది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో 2 లక్షల రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది ఇక్కడ. చూడండి ఇది వచ్చేసి మెయిన్ రోడ్ లోపలికి వెళ్ళడానికి మీకు చూపిస్తాను ఎలా వెళ్ళాలి ఏంటి అని. ఇదే లొకాలిటీ కూకట్పల్లి వసంత్ నగర్లో ఉంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 200 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది 100 స్క్వేర్ యార్డ్స్ గల G+1 పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్. దీని ప్రైస్ వచ్చి 2,20,00,000 చెప్తున్నారు. స్లైడ్లీ నెగోషియబుల్. ప్రజెంట్ అయితే బ్యాంక్ లోన్ 70 లక్షలు ఉంది ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ లోను. మీకు కూడా బ్యాంక్ లోన్ కావాల్సి ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. చుట్టుపక్కల కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ. ఇది పార్క్ ఫ్రెండ్స్. ఇది కాలనీకి సంబంధించిన పార్కు. ఇక్కడ అంతా కూడా మనకి కమర్షియల్ బ్యాంక్స్, ATMలు అన్నీ ఉన్నాయి చూడండి. హోటల్స్, హాస్పిటల్, మెడికల్ షాప్స్ అన్నీ ఉన్నాయి చూడండి. మీకు క్లీన్గా చూపిస్తున్నాను క్లియర్గా. ఇది 40 ఫీట్ రోడ్. ఇది ఈ 40 ఫీట్ రోడ్కి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 40 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకి 200 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంది మనకి. చూడండి ఇది ఇంటి ముందు వచ్చి మనకి ఇది 20 ఫీట్ రోడ్ ఫ్రెండ్స్. ఇది ఇదే రోడ్డు డెడ్ ఎండ్లో వస్తుంది. మనం కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అన్నీ కూడా బయటనే చేసుకుంటున్నాం. ఇప్పుడైతే ఓపెన్ పార్క్ అనమాట. పార్కింగ్ వచ్చేసి ఇక్కడే లొకాలిటీ. ఇది JNTU మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్. ఇది JNTU మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ. చూడండి ఇది JNTU మెట్రో స్టేషన్. బ్యాంక్స్, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. ఈ లొకాలిటీ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 500 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఫ్రెండ్స్. ఇది మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనుకోవచ్చు. ఇప్పుడున్న టైంలో మనకి 60,000 రెంటల్ వచ్చే ప్రాపర్టీ ఫ్రెండ్స్. ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ కూకట్పల్లిలో ఉంది. కూకట్పల్లి వసంత్ నగర్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హైవే రోడ్కి అయితే చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ వసంత్ నగర్ కమాన్ చూడండి. ఇది మెట్రో స్టేషన్, JNTU మెట్రో స్టేషన్. ఇది వసంత్ నగర్ కమాన్. ఈ కమాన్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 500 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది 100 స్క్వేర్ యార్డ్స్ గల G+1 పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి కాదు ఫ్రెండ్స్. ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా చాలా బాగుంది. చూసారు కదా 10 years ఓల్డ్ ప్రాపర్టీ ఫ్రెండ్స్. ఇది ఇంకా 40 years అయితే ఈజీగా రన్ అయ్యే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ ఉన్న టైంలో. రోడ్స్, కాలనీ కూడా వెరీ మంచి డెవలప్డ్ కాలనీ. చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కాలనీ. ఇట్లా చూడండి ఇవన్నీ 40 ఫీట్ రోడ్. ఇది అన్ని మంచి మంచి హౌసెస్ ఉన్నాయి. రెంటల్ వాల్యూ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి మనకి హైటెక్ సిటీ జస్ట్ మనకి 6 కిలోమీటర్ డిస్టెన్స్లోనే హైటెక్ సిటీ ఉంది ఫ్రెండ్స్. ఇది మియాపూర్ కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి. కూకట్పల్లి ఇవన్నిటి కూడా మంచి ప్రైమ్ లొకాలిటీకి ఇది మెయిన్ సెంటర్ ఫ్రెండ్స్. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీ సంబంధించిన కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం. కాల్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.